వాళ్ళకి చెప్పాలి మినిమం 18 hours స్టడీ చేయాలి. 18 hours 6 hours పడుకోవడము, మిగతా 18 hours అనేది మనం చదవాలి. చదివితేనే అప్పుడు మన గోల్స్ అనేవి అచీవ్ అవుతాం. అది ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ వల్ల ఏంటంటే మనం అర్థం చేసుకుంటాము, మన గోల్స్ సెట్ చేసుకుంటూ గోల్స్ అనేది మనకి ఇంకా ఏంటి, మనం బయట ఇంట్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుంది, ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చదువు వచ్చిన వాళ్ళకి చదువు రాని వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. చదువు వచ్చిన వాళ్ళు ఆలోచన అనేది కొంచెం డిసిప్లిన్ ఉంటారు, అలా ఉంటుంది. అంటే మనకు ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే మన పర్సనల్గా మనకి ఒక గుర్తింపు, ఐడెంటిటీ అనేది ఉంటుంది సొసైటీలో వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎవరైనా చదువుకోలేదనుకో ఏమంటారు వాళ్ళని, ఎయిట్ రావయ్యా ఏదో అంటారు. ఒకవేళ చదువుతున్నారు అనుకోండి, లేడీస్ అయితే మేడం అంటారు, బాయ్స్ ఏమంటారు అంటారు. డిఫరెన్స్ ఉందా? మీరు చదువుకుంటే ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ లేదనుకోండి, కూలి పనుకో ఏ పనుకో దేనికో వెళ్తారు. ఆ పనులు చేస్తే ఏమంటే డైలీ బేసిస్గానే మనకి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు అదే మనం ఒక దగ్గర జాబ్ చేస్తాం అనుకోండి, మనం అంటే గవర్నమెంట్ జాబ్ అయితే 60 years వరకు సెక్యూర్ జాబ్, మనకి మంత్లీ శాలరీ వచ్చేస్తుంది. ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఏంటంటే మనం ఒక ఆర్గనైజేషన్ కింద వర్క్ చేస్తుంటాం. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా శాలరీ వస్తుంది, కానీ అదే మన సెక్యూర్ ఉంటుంది. గవర్నమెంట్లో ప్రైవేట్లో ఏమంటే మనకి శాలరీ ఉంటుంది, కొంచెం వర్క్ ప్రెషర్ ఉంటుంది, కానీ మనకి ఏముంటుంది అంటే మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్లా దేనికి తింటే అంటే మనము పర్సనల్గా మనం ఎడ్యుకేట్ అయితే మనం ఎకనామికల్గా డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చేసి మనకు ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి ఎవ్రీగా. ఇప్పుడు దాంట్లో కొన్ని ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ హ్యాపీ అండ్ స్టేబుల్ లైఫ్. హ్యాపీ అంటే మనం ఎట్లా ఇప్పుడు చదువుకుంటే మనకి ఎకనామికల్గా డబ్బులు వస్తాయి. వచ్చినప్పుడు మనకి ఏంటంటే మనం సంతోషంగా ఉంటాం. మనం ఇప్పుడు మీరు ఇప్పుడు చదువుకున్నారు, మీ పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యారు. అదే పేరెంట్స్కి ఇప్పుడు మీరు చదువుకొని ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఇన్కమ్ వస్తుంది. అప్పుడు మీరు కూడా మీ పేరెంట్స్కి గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. మీ పేరెంట్స్కి మంచిగా బట్టలు కొనియచ్చు, కార్లలో తిప్పచ్చు. ఎప్పుడైనా మనం ఏంటంటే పేరెంట్స్ కన్నా ఒక స్టెప్ ముందు ఉండాలి. అప్పుడే మన చదువు అనేది సార్థకత ఉంటుంది. ఎవ్రీ వింటున్నారా అందరూ? అర్థమవుతుందా? ఎడ్యుకేట్ చేస్తున్నామంటే చదవడం అంతేకాదు, ఆ చదవడం కూడా బట్టి చదవకూడదు. బట్టి చదవడం అనుకోండి, మధ్యలో మిస్ అవుతాయి. అంటే ఏదంటే క్రియేటివ్గా మనకి ఎలా అయితే ఆన్సర్స్ గుర్తుంటున్నాయో ఆ రకంగా మనం జనరల్గా చదువుకొని వాటిని గుర్తుంచుకోవాలి. అప్పుడే మనకు గుర్తుంటుంది. ఇప్పుడు అందరికీ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి? 50 వరకు ఎలా ఉన్నారు? 50%. ఇది ఏ క్లాస్? 9th స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 50% ఓకే, 8th క్లాస్. అంటే మీకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ వచ్చారు కదా, అప్పుడు మీకు ఐడియా ఉంది కదా. అంటే అప్పుడు 50% వరకు ఎంత వచ్చింది, 75% వరకు ఎంత వచ్చాయి, 50% మార్క్స్ ఎంత వచ్చాయి? పేరు ఎవరయ్యారు? ఎవరు లేరా? స్టూడెంట్స్ అంటే మీరు బాగానే చదువుతున్నారు. 75% ఎవరికి వచ్చింది? క్లాస్ ఫస్ట్ ఎవరు? ఎంత మార్క్స్? ఎన్ని మార్క్స్? 8th స్టాండర్డ్. ఏంటంటే మనం బట్టి చదవాలి. ఇప్పుడు లెసన్స్ ఇక్కడ చెప్పగానే మనం ఏం చేయాలి? ఇంటికి వెళ్ళాక హోంవర్క్స్ చేయాలి, ఒకసారి మళ్ళీ రిపీట్గా చదువుకోవాలి. ఇప్పుడు మనం విన్నది కొందరికి గుర్తుంటుంది, కొందరికి రాయడం గుర్తుంటుంది. మనం 10 times విన్నదానికన్నా ఒకసారి పేపర్ పైన రాసామనుకోండి, అది మైండ్లో ఏమవుతుంది? సేవ్ అయిపోతుంది. కంప్యూటర్లో ఎలా స్టోరేజ్ అవుతుందో మన
కరెంట్ లేకపోతే అది పని చేయదు. కానీ మన బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేసి పనులు పెట్టాలి. అంటే మనం ఏదైనా చదువుకున్నది రివైజ్ చేస్తూ ఉండాలి, రిపీట్ చేస్తూ ఉండాలి. మనం చదువుకున్నది వేరే వాళ్ళతో డిస్కస్ చేయాలి. డిస్కస్ చేస్తూ ఉంటే మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నాలెడ్జ్ ఇంప్రూవ్ అయితే మనం దాని మీద ఆ టాపిక్ మీద పర్ఫెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఇంకా క్లాస్లో టీచర్ చెప్తేనే మనం చదవడం కాదు. ఒకసారి మీరు ఇంట్లో ఉంటాయి, నెక్స్ట్ డే ఈరోజు క్లాస్ అయింది, నెక్స్ట్ డే ఏం చెప్తారు ఒకసారి చదువుకొని వచ్చారనుకోండి, మీకు ఆ టాపిక్ మీద మనకు అవగాహన అనేది వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ చెప్పగానే మీరు దాని గురించి మీరు బాగా ఆన్సర్ చేయగలుగుతారు టీచర్స్ అడిగినప్పుడు కూడా. కాబట్టి మనం చదివేది ఇంపార్టెంట్ మనకి. మనం ఏంటంటే ఇప్పుడు హ్యాపీగా ఉంటాము, స్టేబుల్గా ఉంటాము. మనం ఏంటంటే మనం గోల్ అనేది సెట్ చేసుకోవాలి. ఆ గోల్కి రీచ్ అవ్వడానికి మనము ఎప్పుడు కష్టపడుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ఎర్నింగ్ మనీ ఏదైతుంది ఇందాకే చెప్పారు, మనకి ఏమవుతుంది ఎడ్యుకేషన్ వల్ల మనీ వస్తాయి. మనీ వచ్చినప్పుడు ఏమవుతుంది హ్యాపీగా ఉంటాం. మనము మన లేకపోతే ఏదో గోల్స్ ఎవరైనా ఏమవుతారనుకుంటున్నారు, ఒక ఐఏఎస్ చెప్పారు, ఇంకా డాక్టర్. ఏం చదవాలి? బైపీసీ. ఎన్ని ఇయర్స్ స్టడీ? 5 years. ఓకే, ఐడియా ఉందన్నమాట. ఓకే, 4.5 years స్టడీ, 6 months హౌస్ వర్క్. అప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతుంది. తర్వాత స్పెషలైజేషన్. స్పెషలైజేషన్ 2 years. అంటే ఎన్ని ఇయర్స్ మొత్తము? 7 years. ఇప్పుడు 10. ఇంటర్ 2. మొత్తం ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టడీ? 19 years. 19 years కష్టపడితే మనం ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓన్లీ స్పెషలైజేషన్ చేయలేదు అనుకోండి 17 years ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎంబీబీఎస్ ఉంటుంది. మీకు స్పెషలైజేషన్ మీకు ఏంటి గైనిక్ ఉంటారు, కార్డియో ఉంటుంది, ఇంకేముంటారు ఏమైనా ఐడియా ఉందా? ఆపరేషన్స్ అందరూ చేస్తారు. ఏ డాక్టర్ ఏంటంటే ఐడియా ఉందా? ఈఎన్టీ ఉంటారు, డెంటిస్ట్ ఉంటారు. ఈఎన్టీ అంటే ఇయర్ నోస్ థ్రోట్ ఉంటారు. డెంటల్ ఆప్థమాలజిస్ట్ అయితే ఐస్, స్కిన్ స్పెషలిస్ట్. అట్లా దానికోసం స్పెషలైజేషన్ చేయాలి. ఎంబీబీఎస్ 5 years ప్లస్ 2 years స్పెషలైజేషన్. అందుకనే మనం ఎప్పుడు చదవాలి, కానీ దేనికైనా సరే 16 to 18 hours కష్టపడాలి. ఆ గోల్స్ అనేవి మనం రీచ్ అవ్వడానికి ఏం చేయాలి? ఇప్పుడు ప్లేస్ మేజర్ గోల్ మెయిన్గా స్టడీలో సిద్ధం. మనం స్టడీ ఎడ్యుకేట్ చేస్తే ఏమవుతుంది, మెయిన్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఎందుకంటే ఎక్కువ మటుకు బాయ్స్ చదువుతారు. బాయ్స్ ఏది కల్పిస్తారు? ఫ్యామిలీ నడవాలి అన్న ధోరణిలో ఏంటంటే ఒక నమ్మకం, మూఢనమ్మకం లాగా అది ఏంటంటే బాయ్స్ చేయాలి, జెంట్స్ వర్క్ చేయాలి, లేడీస్ అవసరం లేదని. ఇప్పుడు అలా లేదు. ఏంటంటే ఇప్పుడు మనం గర్ల్స్ కూడా చదువుకుంటుంటే ఏమవుతుంది, మనకు కూడా ఒక సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటుంది. కాబట్టి గర్ల్స్ కూడా అందరు చదవాలి. గర్ల్స్ కూడా వద్దనుకుంటారు కొందరు. కాకపోతే గర్ల్స్ బర్త్ ఇంపార్టెంటే, అలాగే గర్ల్స్ స్టడీ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మనం గర్ల్స్ చదువుకున్నారనుకోండి ఏంటంటే మనం ఎకనామికల్గా సెట్ అయిపోతాము, ఎవరి మీద డిపెండ్ అవ్వము. సైలెన్స్. ఏంటంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం మనీ ఎర్న్ చేస్తాము, సెల్ఫ్ ఐడెంటిటీ ఉంటుంది. చదువుకుంటే ఇప్పుడు బయటకు వెళ్తాం. ఇప్పుడు బయటకు వెళ్తే ఏంటి బ్యాంక్ పని ఎలా చేయాలి, అదే చదువుకున్నాం అనుకోండి. అక్కడికి వెళ్తారు, ఏదైనా మీరు డిపాజిట్ చేయాలా, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలా, ఏం చేయాలి, ఫార్మ్స్ ఉంటాయి. బయటకు వెళ్తాం. బస్సు చదువుకుంటే బస్సు ఎమర్జెన్సీ ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, ఏంటో అనేది మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మస్ట్ ఫర్ ఎవ్రీ వన్.
ఒకటి ఆలోచిద్దాంలే, ఎందుకు ఇప్పటి నుంచి గోల్స్ అనుకుంటున్నారు కదా. ఈ గోల్స్ ఏంటి, ఇది రామాయణం ఏంటి, మనకు అవసరం లేదు అంతేనా. మా అమ్మ నాన్న కష్టపడతారు, చదువుకుంటారు చేస్తే మనం తిందాము. ఏమైనా గోల్స్ ఉన్నాయా బాయ్స్కి? ఏమవుతారు బాయ్స్? ఎవరు ఆన్సర్స్ చెప్పలేదు మరి. గోల్స్ ఏమున్నాయి అసలు? ఎవరైనా చెప్పండి, ఎవరైనా ఒకరు ఏం గోల్ ఉంది మీకు? ఫిజికల్ ఫిట్నెస్ బాగుండాలి, అన్నీ చేయాలి. చేస్తున్నావా? మీకు మెసేజ్ అవ్వాలి, హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచి మనకు ఫోకస్ అనేది స్టడీ మీద ఉండాలి. ఎందుకంటే అందుకే బోర్డ్ ఎగ్జామ్ ఎన్ని పెట్టారు, 10th అనేది మెయిన్. కాబట్టి ఇప్పటి నుంచి మీకు రూల్స్ అనేది క్లియర్ చేస్తారు. మీరు ఎన్ని తీసుకుంటారా, వైసీసీ తీసుకుంటారా, సిఈసీ తీసుకుంటారా, అది మీ చాయిస్ మీద డిపెండ్ అయ్యింది. ఏంటంటే మనం ఏ గోల్ అయితే పెట్టుకున్నామో అది రీచ్ అవ్వడానికి మన ఇంటర్వ్యూస్ అనేది మనకి క్లియర్ అయిపోతాయి. ఇంకా ఇంకెవరైనా ఉన్నారు? ఏమంటారు? మరి చదవడానికి మన కాళ్ళ మీద మనం నిలబడతాం. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ వచ్చింది, జాబ్ వచ్చింది, జాబ్ వచ్చిన మనకి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వచ్చి మనం ఏం చేస్తాం, మనం సెల్ఫ్గా ఉంటాం. ఎవరిపైన డిపెండ్ అవ్వాలి. మీ చేతికి స్టడీ అప్పుడు మన తల్లిదండ్రులు అనుకుంటాం డబ్బులు ఇవ్వండి. అప్పుడు మనకి మనం ఎకనామికల్గా సెట్ అయిపోయాం అనుకోండి, అప్పుడు మనం దానికి ఇవ్వగలం. కాబట్టి అందుకే చదువుకోవాలి. ఆటోమేటిక్గా తీసుకోవాలి. సార్ చెప్పినా చెప్పకపోయినా మీరే క్వశ్చన్స్ అడగాలి. సార్ ఇది నేను ఎక్కడ చదివాను, నాకు ఇది ఉంది, దీనికి దీనికి డౌట్ ఎలా అని మీ సోర్స్ని కూడా అడగాలి. ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, గైడెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే 10th అనేది బేసిక్. మన 10th అనేది మెయిన్ అన్నమాట. మీరు 9th దాకా 10th వెళ్తారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు సెట్ చేసేసుకోవాలి. మీకు అయ్యేది అవి కూడా ఉంటాయి కాన్ఫిడెన్స్. ఏంటంటే మీరు స్టడీ ఎట్లా అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అవన్నీ మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్తో ఆడము, ఆటలాడము, ఈత వెళ్ళడము, మూవీస్ చూడము, సినిమా చూడము. ఫోన్లలో ఏం చేస్తారు, ఫోన్లో ఏం చేసుకోవాలి, మధ్య కామన్ షార్ట్స్ అవన్నీ చూస్తారు. అవి కాదు వాళ్ళకి ఏముంది స్టడీ, ఎలా ఉంది స్టడీ, వాళ్ళకి ఏం చెప్తున్నారు అవన్నీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకోవాలి. మీరు చదువుకుని వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చదువుకుని మీరు చెప్పాలి. అప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీరు అక్కడ ఏముందో తెలుసుకొని మీరు వాళ్ళతో సమానంగా పోటీ పడుతూ ఉండాలి. పోటీ పడి మీరు కూడా ఒక గవర్నమెంట్ జాబ్స్ అనేది తెచ్చుకోవచ్చు, లేకపోతే ప్రైవేట్ ఆఫీసులో వర్క్ చేయొచ్చు. కాకపోతే గోల్ అనేది మీకు ఎప్పుడు అదే ఉండాలి. నేను 9th స్టాండర్డ్ 10th నుంచి అయితే ఇంకా సెట్ చేసుకోవాలి. ఎవరికన్నా ఇంత ఇష్టం లేదా మీరు ఎందుకు చెప్పి పెట్టకూడదు. మీకు గోల్స్ లేవన్నమాట. గోల్స్ మరి ఏమవ్వాలనుకుంటున్నావు? అందరు పోలీసు లేదా? అందరూ ఎస్ఐ, పోలీసు, ఐఏఎస్ అన్నీ అందరూ అదే ఉన్నారు. ఒకరు డాక్టర్ ఇంజనీర్స్ ఎవరు లేరమ్మా. sana liput
సెట్ చేసుకొని అది రియాలిటీగా రావడానికి ఒక టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవాలి. టైం టేబుల్ ఎలా అలా సినిమా ఉంటుంది రేవతి సంబంధం మూవీ ఉంటుంది ఎవరికి ఉందా ఆ మూవీలో ఎలా ఉంటుంది ఏం చేస్తారు ఒక టైం టేబుల్ సెట్ చేసుకుంటారు. ఎలా చెప్తారు ఎక్కడికి వెళ్ళు తినేటప్పుడు పడుకునేటప్పుడు టైం ఉంటారు. ఎక్కడ చూడు అదే టైం సెట్ చేసుకుని ఉంటారా? అట్లా ఆ మూవీలో కాదు మూవీ చూసినా కానీ దాంట్లో థీమ్ ఏముంది మనకి దాంట్లో నుంచి మనం నేర్చుకోవాలి. ఆ డాన్స్ చేయడము కామెంట్స్ చేయడము సటైల్ చేయడము ఇవే నేర్చుకుంటారు. అది కాదు మనకి వేరే మూవీలో ఏంటి ప్రాఫిటికల్ స్టడీ ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి. సాంగ్స్ కూడా నేర్చుకోవచ్చు, సాంగ్స్ పాడాలి అన్నీ ఉండాలి. ఎందుకంటే మనం ఊరికే స్టడీ ఇంపార్టెంట్ కాదు. స్టడీతో పాటు మైండ్ అనేది రిలీఫ్ కావడానికి మనము ఏంటంటే మనం ఈ యాక్టివిటీస్ కూడా చేయాలి. మూవీస్ చూడము అది చూడాలి. చాలా నువ్వు నిన్ను తీరుతావు కాబట్టి ఆ విధంగానే స్టడీ చేయాలి. ఎప్పుడు మోటివేషన్ ఉండాలి ఒకరికొకరు. ఈసారి తన క్లాస్ ఫస్ట్ ఎవరు తన పేరేమన్నారు నిఖిత వచ్చింది. ఈసారి నేను ట్రై చేస్తాననే కాంపిటీషన్ ఉండాలి. కాంపిటీషన్ ఉంటేనే అప్పుడు మీరు దేనికైనా ఆ కాంపిటీషన్ ఎలా ఉండాలి హెల్తీగా ఉండాలి. హెల్తీ అంటే పోట్లాడకూడదు. అంటే అమ్మ నాకు రాలేదని డిప్రెషన్కి వెళ్ళకూడదు. డిప్రెషన్కి వెళ్ళాలనుకో మనం ఏం సాధించలేదు అవుతుంది. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అవుతుంది. మనం ఫెయిల్యూర్ వస్తేనే మనం సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత మనం ఏం మిస్టేక్స్ చేసాము అనేది మనకు ఐడియా వస్తుంది. ఆ ఐడియా నుంచి మనం మళ్ళీ కొత్త విషయం నేర్చుకొని మనం ముందు ఫార్వర్డ్ అవుతూ ఉంటాం. కాబట్టి ఫెయిల్యూర్ కూడా మనకు ఒక సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అన్నమాట. కాబట్టి ఫెయిల్యూర్ రాగానే డిప్రెషన్కి వెళ్ళడము అలా ఏం చేయకూడదు. ఫెయిల్యూర్ కూడా మనకు ఇంకా మంచిది. ఎప్పుడు సక్సెస్ ఉంది ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా అధిగమించవచ్చు, ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు. మన మైండ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది కదా వాళ్ళకన్నా. ఒక్కొక్క ఫెయిల్యూర్ ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయితే అంత మనం స్ట్రాంగ్ అయిపోతాం. మన గోల్స్ అనేవి అంత స్ట్రాంగ్ ఉంటాయి. మనం ఆ గోల్స్ని రీచ్ అవుతాం. కొందరు ఇట్లా సూసైడ్ చేసుకోవడానికి డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి ఎవరైనా కామెంట్ చేశారనుకోండి ఇంటికి వెళ్ళి ఏడుస్తారు. కానీ నాలో మిస్టేక్స్ ఏమున్నాయి, మిస్టేక్స్ ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా? బోరింగ్ ఉందా? బోరింగ్ అనిపిస్తుందా? బాగుందా? ఎడ్యుకేట్ అవుతాం. ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుంది మన ఫ్యామిలీలో మనం ఒకరు ఎడ్యుకేట్ అవుతాం. తర్వాత మనము ఫ్యామిలీలో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మొత్తం ఒక ఫ్యామిలీ ఉందనుకోండి. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఎడ్యుకేట్ అయితే ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుంది మనకు ఎక్కడికి వెళ్ళినా ఒక సొసైటీలో ఎక్కడికైనా అయితే వీళ్ళు ఫలానా డాక్టర్స్ వీళ్ళ అమ్మాయి డాక్టర్ అని చెప్తారు. లేకపోతే ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్. ఆ రికగ్నిషన్ ఐడెంటిటీ అనేది వేరే ఉంటుందా? అప్పుడు మన ఫ్యామిలీ చేంజ్ అయితే మన సొసైటీ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. అట్లా ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీలో చేంజెస్ అనేది ఒక ఫ్యామిలీ నుంచి స్టార్ట్ కావు. ఫ్యామిలీ చేంజ్ అయితే సొసైటీ చేంజ్ అవుతుంది. సొసైటీ నుంచి మన డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ నుంచి ఇండియా నేషనల్ లెవెల్ నుంచి వరల్డ్కి వస్తుంది అన్నమాట. అందుకని ఏం చెప్పారు అక్షరాస్యత ఎక్కడ ఎక్కువ మన ఇండియాలో అక్షరాస్యత 100% ఎక్కువ ఉండేది ఏది ఏ స్టేట్ అయితే ఉందా? ఏ స్టేట్ ఎక్కువ అక్షరాస్యత ఉండేది ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ ఉండేది స్టేట్ ఒకటి ఉంది. అందరు ఎడ్యుకేషన్ ఎవరు చెప్పారు? కేరళ అనేది ఎడ్యుకేషన్లో ఫస్ట్ మన ఇండియాలోనే. క్లాస్ కొట్టండి ఒకసారి అందరూ. స్టడీతో పాటు జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. డైలీ ఆ సినిమాలో సీరియల్స్ అవి కాదు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి వాటి కూడా ప్రిపేర్ అవుతుండాలి. సౌజన్య చూస్తుంది ఎక్కువ సీరియల్. సర్టిఫికెట్స్ వస్తాయి, అవార్డ్స్ వస్తాయి. అవునా? బాయ్స్ కూడా చదవాలి. బాయ్స్ చదవాలి. నాకైతే బాయ్స్ అనేది
పైన కాన్సన్ట్రేట్ చేయండి. బాయ్స్ ఎవరు కాన్సన్ట్రేట్ 80% ఎవరున్నారు? 70%. Eighth class. Eighth class. అంటే ఇక్కడ అందరికీ ఎంత చేయలు ఎవరు లేరు 35%. మీకెంత? 79. దేంట్లో అన్ని సబ్జెక్ట్స్ కూడా మ్యాథ్స్. అదే అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం చదవగలిగి మంచిగా చదువుకోవాలి. రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని కొలేషన్ ఉంది తెలుసు కదా. అంటే మనం చదవడం కాదు, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి, రాయాలి. రాస్తూ ఉంటే మనం ప్రాక్టీస్ అవుతుంది, రిపీటెడ్గా చేయాలి. అప్పుడు మన బ్రెయిన్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా? ఏమైనా అర్థం కాలేదా? ఓకేనా? అంటే మన నుంచి ఒక ఇండివిజువల్ మనం ఏం చేయగలుగుతాం అనేది కాదు. మనం స్టడీ అయితే మనము ఇప్పుడు సొసైటీలోకి వెళ్ళాం. ఒకరు అడ్వైజర్ ఉంటారు, ఒకరు ఇంజనీర్ అవుతారు. ఇంజనీర్ ఏం చేస్తారు? టెక్నాలజీగా యూజ్ చేసి వాళ్ళు వాళ్ళ రంగంలో పర్ఫెక్ట్గా ఉంటారు. డాక్టర్ అవుతారు. డాక్టర్స్ ఏం చేస్తారు? పేషెంట్స్ చూసి వాళ్ళు వాళ్ళ రంగంలో ఉంటారు. ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు ఏం చేస్తారు? గ్రామంలో దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాళ్ళు ఏం చేస్తారు? సాల్వ్ చేస్తారు. అట్లా ఒక్కొక్క అంటే మన ఎడ్యుకేషన్ అనేది మన వరకు పరిమితమై ఉండదు. మన ఫ్యామిలీకి ఒక గుర్తింపు వస్తుంది, ఒక సొసైటీలో గుర్తింపు వస్తుంది. సొసైటీలో కూడా ఏమవుతుంది అనమాట, చేంజెస్ వస్తుంటాయి. అభివృద్ధి అనేది జరుగుతుంది. సొసైటీ అభివృద్ధి అవుతుంది, మన స్టేట్ అభివృద్ధి అవుతుంది, స్టేట్ నుంచి నేషన్ అభివృద్ధి అవుతుంది. మన ఇండియాలో మొత్తం అంటే అక్షరాత పర్సెంటేజ్ ఉంటుంది. కొత్త కొత్త ఇన్వెన్షన్, ఒక సైంటిస్ట్ అవుతారు. సైంటిస్ట్ ఏమవుతుంది? కొత్త కొత్త ఇన్వెన్షన్ చేస్తారు, ఏమో కనుక్కుంటారు. కనుక్కుంటే ఏమవుతుంది? మన కొత్త విషయం తెలుస్తుందా? అది అప్పుడు ఎవరికి మన ఒక్కరికి అనుకుంటారు, కానీ దానివల్ల ఎవరికి ఇండియాలో పేరు వస్తుంది. మీకు తెలిసింది ఏపీజే అబ్దుల్ కలాం ఎవరు? సైంటిస్ట్. అంబేద్కర్ చెప్పనా? కాబట్టి బిఆర్ అంబేద్కర్ ఏం చేశారు? రాజ్యం చదివారు. దాన్ని ఏం చేశారు? రాజ్యంలో రాశారు. అందుకనే మనము ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ ఏమో టీచర్ ఇది చెప్పండి టీచర్. టీచర్ అందుకే చదువుకోవాలనుకుంటే ఏదైనా డాక్టర్ అయినా నో
మనము ఇలా ఎత్తుంటే మనం ఏ రంగంలో ఉన్నా కానీ అది మన దేశంలో క్రికెట్ ఏం చేస్తారు ఆడతారు. ఫస్ట్ ఏం చేస్తారు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడిస్తారు, తర్వాత అంతే. మనం ఏంటంటే మనము మన కోసమే కాదు ఈ స్టడీ అనేది సొసైటీకి యూజ్ అవుతుంది, మనకి యూజ్ అవుతుంది, సొసైటీకి యూజ్ అవుతుంది, నేషనల్ లెవెల్లో యూజ్ అవుతుంది. అంటే ఎవరు ఏ వర్క్ చేసినా కానీ ఆ వర్క్ అనేది మన వర్కే కాదు, మన ఇండియాకి కూడా తీసుకుంటుంది. ఇప్పుడు క్రికెట్ టీం అయితే క్రికెట్ ఆడగానే అందరూ ఏమంటారు, అయ్యో ఇలా ఆడలేదు అది లేదు ఇది లేదు అంటారా, అయ్యో కప్పు మిస్ అయింది అని. తను మన కోసం ఆడుతున్నాడు, తన కోసం తను ఆడుతున్నాడు, తన డ్రీమ్ అది, తన గోల్ అది క్రికెటర్ అనేది. కాకపోతే మన ఇండియా కోసం ఆడుతున్నాడు. కాబట్టి ఏ వర్క్ చేసినా కానీ మనం ఎకనామికల్గా ఉంటాము, సోషల్గా మనం ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతాము, మనం 10 మందికి సేవ చేస్తాము, 10 మందికి మంచిగా ఎడ్యుకేషన్ అయ్యి ఎవరైనా యూనివర్సిటీస్ పెట్టారు, మీకు ఏదైనా ఒక డ్రీమ్ ఉంటుంది, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం. దానివల్ల ఏమవుతుంది, సాంఘిక పురోభివృద్ధి జరుగుతుంది ఎకనామికల్గా. మనం మనకే అనుకుంటాం, మన వల్ల కాదు, దానివల్ల మొత్తం మన నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ మనకు అనేది డెవలప్మెంట్ అనేది వస్తుంది. అందుకని ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. చదువు వల్ల ఏమవుతుంది, మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ వస్తుందా, వెళ్దామనుకుంటాము, వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఏంటంటే కాన్ఫిడెన్స్. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తే వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటి, మనకి ఏంటంటే చదువు రాదనుకో దాని మీద మనం డిపెండ్ అవుతాం, ఏంటంటే అడుగుతాము. ఇప్పుడు మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు చదువుకున్నారనుకోండి, ఫోన్ కూడా చేస్తుంది, ఏముందంటే తుల్యం టీమే, అవునా, రిలయన్స్ క్యాల్సియం ఉంటుంది స్టార్టింగ్లో, మీకు అప్పుడు ఐడియా లేదు, చిన్నగా తుల్యం టీమే వరల్డ్ మన హ్యాండ్స్లో ఉంటుంది. మనకి ఏదైనా తెలియని విషయాలు కూడా మనం ఏం చేస్తాం, గూగుల్ సర్చ్కి వెళ్తాం. గూగుల్ సర్చ్కి వెళ్ళి మనం టైప్ చేసామనుకో మనకు అన్నీ వచ్చేస్తాయి. మనకు తెలిసిన విషయాలు తెలియని విషయాలు అన్నీ మనం ఏదైనా తెలుసుకోవాలి. అందుకే చెప్పేది ఒక పాయింట్కి టూ సైడ్స్ ఉంటాయా, అట్లాగే మనం కూడా ఏదైనా ఒకటి మనకు ఐడియా ఉంది, దాన్ని మనం మంచి దాంట్లో యూజ్ చేస్తామా, దాన్ని చెడుగా యూజ్ చేస్తామా అని. ఇప్పుడు మొబైల్ మనం దేనిపైన నాలెడ్జ్ ఇంప్రూవ్ కోసమే యూజ్ చేయాలి, మన టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ చేయాలి. కానీ చార్జ్ ఉండడానికి లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఇస్తారు సీజన్స్ వాటికి అలా కాకుండా మనం నాలెడ్జ్ సైంటిస్ట్ ఉంటారు, సైంటిస్ట్ ఏం నేర్చుకుంటారు, ఏరోనాటికల్ ఇంకా అది ఇంజనీర్స్, ఏరోనాటికల్
10 నిమిషాలు. మనం ఎడ్యుకేట్ అయితే మనం ఎవరు డిపెండ్ అవసరం లేదు. మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు బయటకు వెళ్ళాలనుకోండి, బస్సే ఉంది, బస్సు వెళ్ళాలి, దానిపైన రాసి ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడి అని చదవాలని అనుకో, ఏం చేస్తాం? అందుకే ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఈ చదువుకోవడం వల్ల మనకి లాంగ్వేజెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇంకా మళ్ళీ మనకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది వేరే లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు తమిళ్ ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ ఉంటుంది, సాంస్క్రిట్ నేర్చుకుంటాం. సాంస్క్రిట్లో ఏంటంటే మనకు అన్ని శ్లోకాలు వేదాలు అన్నీ ఎందులో ఉంటాయి? సాంస్క్రిట్లో ఉంటాయి తెలుగు కన్నా. కాబట్టి అవి సాంస్క్రిట్ కూడా వస్తుంది. మనకి ఇంకా ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్తారు, జాబ్స్ వస్తాయి. ఇంజనీరింగ్ సీట్ ఇక్కడ వచ్చింది, వేరే స్టేట్లో వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఆ లాంగ్వేజ్ కూడా మనకి అక్కడికి వెళ్ళాలనుకో, ఇంట్రెస్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవచ్చు. అలా దేనివల్ల అవన్నీ స్టడీ వల్ల మనకి చదువుదామనుకో ఏం రాదు. మనకి ఏంటంటే బుక్స్ ఉంటాయి. 30 daysలో మరాఠీ నేర్చుకోవచ్చు, 30 daysలో కన్నడ నేర్చుకోవచ్చు. ఇప్పుడు అందరికి వెళ్ళి ఇంజనీర్స్ అవుతారు. ఇంజనీర్స్ అయితే ఇప్పుడు ఎక్కడ బెంగళూరు ఆ స్టేట్లోకి వెళ్తారు. అలా స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఏమైంది, మనం అక్కడ లాంగ్వేజ్ నేర్చుకున్నాం అనుకోండి, అక్కడ వాళ్ళతో మనం మంచిగా మింగిల్ అయిపోవచ్చు. అందుకనే మనము ఎడ్యుకేషన్ వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి. కాబట్టి స్టడీ చేసుకోవాలి, గోల్ రీచ్ అవ్వాలి, మెయిన్ టైం టేబుల్ పెట్టుకోవాలి. టైం టేబుల్ ఎలా అంటే చెప్పండి కదా, ఈ చేయాలి హెల్తీగా. మనం హెల్తీగా ఇప్పుడు ఏ సమస్యలు వస్తాయి కావాలంటే ఎలా మంచిగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ అంటే మిల్క్, పోషకాహారం లెక్కలేదు టీచర్. పోషకాహారం తీసుకోకూడదు. ఎప్పుడైనా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం. మనం ఒక్కటే కాదు, హెల్తీ సొసైటీ అవుతుంది. మన ఫ్యామిలీ హెల్తీ, సొసైటీ కూడా హెల్తీ ఉంటుంది. మళ్ళీ అలాగే మనం హెల్తీ ఉండడమే కాకుండా ఇంకోటి 8 hours నిద్రపోవాలి. తిన్నామా, పడుకున్నామా, ఎలాగైనా టైంలో ఉండకూడదు ఎప్పుడైనా ఉంటారా? కాబట్టి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, మంచిగా స్కూల్కి వచ్చి చదువుకోవాలి, 8 hours నిద్రపోవాలి, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. మెయిన్ పంక్చువాలిటీ ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు ఎవరైనా వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, బయటకు వెళ్తాం కానీ అట్లా కాదు. ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి, ఇన్ని అవర్స్ చదువుకోవాలి. ఆ టైంలో ఎవరు వచ్చారు అడిగినా కానీ మీరు బయటకు వెళ్ళకూడదు. నా స్టడీ ఈ టైం ఉంది, నేను తర్వాత మధ్యలో ఒక 10 minutes 15 minutes రిలాక్స్ అవుతాను. ఆ రిలాక్స్ టైంలోనే మీరు బయటకు వెళ్ళాలి. ఆ టైంలో మూవీ చూడండి, ఫ్రెండ్స్తో ఆడుకోండి, ఏదైనా చేయండి. అలా అయితేనే మీరు గోల్ రీచ్ అవుతారు. మీరు ఇంట్లో ఉంటే చదవట్లేదు. ఈ మధ్య ఏంటి హాస్టల్స్ ఎందుకు ఇస్తున్నారు? ఇంట్లో చదవకపోతేనే మీకు హాస్టల్స్ వరకు వెళ్తున్నారు. అవునా? హాస్టల్స్ ఎందుకు ఇస్తున్నారు? పేరెంట్స్ ఇంట్లో ఉంటే చదవట్లేదు కాబట్టి మీరు ఇంట్లో ఉంటే ఈ ఒక టైం టేబుల్ ప్రణాళిక అనేది చేసుకోవాలి. టైం టేబుల్ ప్రకారం మనం దేనికి డివేట్ అవ్వకూడదు. మనం ఫస్ట్ స్కిప్పింగ్ ఉండాలి. స్కిప్పింగ్ ఉంటే ఇంత ఎలా చదువుకుంటా అనేది సెట్ చేసుకోవాలి. ఎవరు ఇంకా హాస్టల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు చదవడం కాబట్టి హాస్టల్ చేస్తారు. అవునా? కాబట్టి మీరు టైం టేబుల్ సెట్ చేసుకోండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, నిద్రపోండి, స్కూల్కి పంచుగా రావాలి. ఇవన్నీ టీచర్స్ చెప్పేది కానీ పేరెంట్స్ ముఖ్యంగా పేరెంట్స్ కూడా ఫస్ట్ పేరెంట్స్ అనేది కనిపించే దేవుడు. కనబడి దేవుడు ఉంటాడు కానీ కనిపించే దేవుడు ఎవరు? పేరెంట్స్ని ఫస్ట్ ఎవరు వస్తారు? ఒక శ్లోకం ఉంది, అది ఏ శ్లోకం చెప్పండి. అందరి గురించి 4
ఓ బాబా కదో బాబా. తర్వాత గురువులు ఆ గురువులు కూడా ఆ సినిమాలో చూసి సడన్ వేయడం కాదు. ఆ లెసన్ చెప్పడానికి టీచర్స్ ఎన్ని అవర్స్ కష్టపడతారు, వాళ్ళు ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ప్రిపేర్ అయ్యి మీకు వచ్చి ఇక్కడ చెప్తారు. ఆ చెప్తే కూడా మీరు వినడానికి ఎంత స్ట్రగుల్ చేశారు, మీకు బాడీ వస్తుంది. మీకు ఇప్పుడు అది అర్థం కాదు. ఏంటంటే ఇది స్టడీ అంటేనే మీకు చాలా బరువు కనిపిస్తుంది. కాకపోతే తర్వాత లైఫ్లో ఎన్నో ఇంకా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మాకు అబ్బా హెడేక్ ఉంది, నాకు ఫీవర్ ఉంది, నాకు ఫెసిలిటీ లేదు, నేను నడిచి రావాలా, నేను బుక్స్ మోయాలా, మీకు ఇవి చిన్న చిన్న కారణాలు ఉంటాయి. అవునా? చిన్న కారణాలు కాదు ఇవన్నీ. తర్వాత లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. అవన్నీ మనం ఓవర్కమ్ అవుతూ ముందుకు వెళ్ళాలన్నమాట. ముందుకు వెళ్తూనే మన గోల్స్ అనేవి మనం రీచ్ అవుతాం. ఓకేనా? అదే ఎకనామిక్ గ్రోత్ నేను ముందే చెప్పేసాను. మనం ఏంటంటే మన కోసం కాదు, మనకు ఏం చేసినా కానీ మన సొసైటీకి వస్తుంది. మన సొసైటీ నుంచి స్టేట్ లెవెల్ నుంచి మనం ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతాం నేషనల్ లెవెల్లో. ఇప్పుడు ఎకనామికల్గా ఫస్ట్ ఎవరున్నారు స్ట్రాంగ్? ఎవరుంటారు వరల్డ్లో? ఎవరు ఎకనామికల్గా స్ట్రాంగ్? ఆర్థికంగా బాగా డబ్బులు ఎవరు? ముఖేష్ అంబానీ. ఇండియా. ఇండియా. అమ్మే చైనా. చైనా కూడా చిన్న దేశం, కానీ అది ఏం చేస్తుంది? అన్ని డూప్లికేట్ ప్రొడక్ట్స్ చేస్తారు. అవును. ఆ డూప్లికేట్ ప్రొడక్ట్స్ వల్ల అవి యూజ్ కాదు ఎక్కువ మనకు. కాబట్టి మనం ఏం చేసినా కానీ మనము చీప్గా అది చేయడం కాదు. మనం ఏం చేసినా కానీ ఎన్విరాన్మెంట్ కూడా ఫ్రెండ్లీ ఉండాలి, ఎక్కువ ఫ్రెండ్లీ ఉండాలి. ఇప్పుడు మనం చదువుకోవడం వల్ల ఏమంటే హెల్తీ అట్మాస్ఫియర్ వస్తుంది, హెల్తీ ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతాము, హెల్తీ సొసైటీ ఫామ్ అవుతుంది. ఇంకా స్పోర్టీగా ఉంటాం. స్పోర్టీగా ఉంటాం. అంటే మన డెవలప్మెంట్ ఇండియాని డెవలప్ చేయగలుగుతాం. ఏంటిదా ఏమడిగి? క్లాస్ విన్నారా ఎడ్యుకేషన్ గురించి? కొత్తగా ఉందా, అర్థం అవుతుందా? కొత్తగా ఉందా? నేర్చుకున్నారా ఏమన్నా క్లాస్ వల్ల? నేర్చుకుంటున్నారా? మీకు తెలుసా? ఇది తెలియలేదా? మీకు ఇంతకు తెలుసా? ఇంతకు తెలుసా? తెలియదా? ఈ క్లాస్ యూజ్ అయిందా మీకు? అవుతుందా? కొత్త విషయాలు నేర్చుకున్నారా, లేకపోతే టీచర్స్ చెప్పినట్టే ఉన్నాయా? కొత్త విషయాలు చెప్పడానికి ఇలా వచ్చింది. ఓకే, save you from being fooled and cheated. ఏమవుతుంది? చదువు రాదనుకో ఏం చేస్తారు? కొందరు చదువు రాదు, ముందు వాళ్ళకి రాదు. ఏమైనా పేపర్స్ ఇస్తారు, ఆస్తులే కానీ ఏదైనా కానీ రాంగ్ చెప్తారు. వేరే నెక్స్ట్
చదువుకున్నాం అనుకోండి ఏం చేస్తాం ఫస్ట్ పేపర్ చదువుతామా లేదా? కాబట్టి ఎడ్యుకేషన్ యూజ్ అవుతుందా? అంటే చదువు ముఖ్యమా? చదువు ముఖ్యం కాబట్టి మనము పేపర్స్ అయినా చదువుతాము, మనం పూర్తి చదవలేము, ఎవరైనా చీట్ చేయలేదు మనం, అవునా? మనం ఎవరైనా దేనికైనా ఎప్పుడు అటు దుబాయ్ తీసుకెళ్తామంటారు, అటంటారు ఇటంటారు, చీటింగ్ అయితే కదా కాబట్టి అది చదువుతున్నాం అనుకోండి, ఆ పేపర్స్ చదువుతాం. మీరు ఎక్కడ వాళ్ళని ఏదైనా ఎంక్వైరీ చేస్తామా? చేసుకొని మనం అన్ని పక్కగా చదవకుంటేనే మనం అప్పుడు మనం అప్రోచ్ అయ్యి దాని గురించి ఆలోచిస్తాము, అది ఆలోచిస్తాం, అవునా? చదువు రాకపోతే ఎవరు ఏది చెప్తే అది గొర్రెల ముందు గుంపులో గోవిందలా ఉంటామా? మూఢనమ్మకం, ఎవరు ఏది చెప్తారు. ఇప్పుడు చదువుకున్నాం అనుకోండి, ఎవరు చెప్పి నేను అది కరెక్టా కాదా అనేది మనం ఒకసారి ఆలోచిస్తాము. మనం ఏంటంటే ఆ వైపునే మనం వెళ్ళాలి. ఎప్పుడు ఎవరు ఏది చెప్తే అది నవ్వకూడదు. అదేమైతే మనము